కలెక్టర్ ఆదేశంతో న్యాయవాది ముందుగా రాజా ఆనంద గజపతుల వారిని సంప్రదించి విశ్వనాథ స్వామిని పిలిపించండి, విచారించాలి అన్నారు. అందుకు ఆనంద గజపతులు గారు, స్వామివారు సామాన్యులు కారు కనుక మనమే వెళ్దాం అన్నారు. న్యాయవాది రాజుగారితో కలిసి విశ్వనాథ స్వామి ఇంటికి వెళ్లి ఆయన అనుమతితో వారి ఇంట్లోకి వెళ్లి వంటింట్లో చూశారు. అక్కడ ఏమీ కనపడలేదు. విశ్వనాథ స్వామి వారితో ఎందుకు వచ్చారు, ఏం చూశారు అని అడిగారు. రాజుగారు న్యాయవాది ఇద్దరూ బయటికి వచ్చి అక్కడున్న వారితో ఆధారాలు లేకుండా ఇలాంటి చేతగాని పనులు చేయవద్దు అని ఊరివారిని మందలించారు. ఆ సమయంలో విశ్వనాథ స్వామి బయటికి వచ్చి రాజుగారు అధికారులతో మీరు మా అన్నపూర్ణను చూస్తారా అన్నారు. అందరూ అవునన్నట్లు తల ఊపారు. వెంటనే విశ్వనాథ స్వామి అలాగైతే మీరు వంటగదిలోకి వెళ్లి చూడండి అన్నారు. రాజుగారు అధికారులతో కలిసి వంటగదిలోకి వెళ్లి చూస్తే అక్కడ రత్న కిరీటం ధరించి త్రిశూలం చేతబట్టి సింహాసనం మీద దుర్గాదేవి దర్శనమైంది. ఆ దర్శనంతో అధికారులు, రాజుగారు అలాగే ఊరివారి హృదయాలు ఆనందంతో కరిగిపోయాయి. వారందరూ వచ్చి స్వామి కాళ్ల మీద పడి క్షమించమని కోరారు. విశ్వనాథ స్వామి వారిని దీవించి పంపించేశారు. ఈ లీలతో బ్రాహ్మణ పెద్దలు వారి తప్పులు తెలుసుకోక ఇంకొంచెం కోపం పెరిగి నీలాచారిని పిలిచి ఇలా అన్నారు, ఇలా ఉందేంటి నీ తమ్ముడి ప్రవర్తన? ఊరి మధ్యలో సమాజ్ చేయవచ్చా? ఏ శాస్త్రాన్ని అనుసరించి అలా చేశాడు? అసలు నీ తమ్ముడు ఆచార్య ఎలా అయ్యాడు? ఎవరా బిరుదిచ్చారు? మా నుండి ఎటువంటి ప్రశంసాపత్రం పొందలేదు కదా. అతను చెప్పే సిద్ధాంతాలు ఏ గ్రంథాల్లో ఉన్నాయి? అతను క్షుద్ర విద్యలు చేతబడులు చేస్తున్నాడు. మాలోని శంకరావధాని కన్నా గొప్పవాడా మీ తమ్ముడు? చివరికి ఇంట్లో సమాజ్ చేశాడని విచారించడానికి వచ్చిన అధికారుల మీద కూడా క్షుద్ర విద్యలు ప్రయోగించి మోసం చేశాడు. నీవే నీ తమ్ముణ్ణి మందలించాలి, లేకుంటే నిన్ను ఊరి నుండి వెలివేస్తాము అని బెదిరించి రెచ్చగొట్టారు.